మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి నాణ్యానికి మూడవ వైపు. దీన్ని రచించిన వారు గౌరవనీయులు దొరైరాజు గారు. వీరు గత 37 ఏళ్లుగా మానవ వనరుల అభివృద్ధి శాఖలో వివిధ సంస్థలలో వివిధ హోదాలలో పనిచేస్తూ ప్రస్తుతం శ్రీకాళహస్తిలోని హెచ్ఆర్ అండ్ ఐఆర్గా పనిచేస్తున్నారు. వీరు రాసిన అనేక రచనలు ప్రముఖ దిన మరియు వారపత్రికల్లో ప్రచురితమయ్యి వీరికి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి. ఇంకా కథలోకి వెళదామండి. మీకు చదివి వినిపిస్తున్న వారు శ్రీమతి సోంపాక సీత. బంగారం పండే భూముల్లో ఫ్యాక్టరీలు పెట్టమని మీకెవరు చెప్పినారు? ఈ నేల ఎవడబ్బా సొమ్ము? మేము ఈ నేలను అమ్మేది లేదు. ఏం చేస్తారో చేసుకోండి. తుపాకులతో కాలుస్తారా? కాల్చేయండి. ఓ సారు, నువ్వు ఇద్దరినేస్తే మేము ఒక్కరినైనా వెయ్యలేమా? దెబ్బకు దెబ్బ చూసుకుందాం. నాకు 70 ఏళ్ళు. ఓ యబ్బా అంటే ఇంకో 2-3 ఏళ్ళు బతుకుతా. ఈ పని చేసిపోతే నా పేరన్నా ఉంటుంది. ఇది నా నేల, నా తల్లి, నా తండ్రి, నా పెళ్ళాం పిల్లకాయలతో సమానం. ఏం పనయ్యా ఇది? అన్యాయం అని తలుసుకుంటే కడుపు మండుతాది. మీకు మానేలే కావాలనా? అదో అక్కడ అడిగుంది సూడు. నీ వల్లైతే అక్కడ పెట్టుకో ఫ్యాక్టరీ. అది సాలకుంటే మీ భూముల్ని అమ్ముకోండ్రి. ఇంకేదన్నా గవర్నమెంట్ నేలుంటే అక్కడ పెట్టుకోండి ఫ్యాక్టరీలు. లక్షలిస్తా? లక్షలు ఎవడికి కావాలనయ్యా నీ లక్షలు? ఇదో కలెక్టర్ అయ్యో, నువ్వు ఉద్యోగం చేసుకునే ఓడివి. నీ ఉద్యోగం నువ్వు చేసుకో. మా కయ్యల కాడికి రావద్దు. మా ప్రాణాలైనా ఇస్తాం. కయ్య కాలువ అసలు ఇచ్చేదే లేదు. కలెక్టర్ అయ్యో, ఇంకో మాట. ఈడేంది కుందేటి పెంటిగా గెనిం మీద ఉంటే ఎంత, కయ్యలో ఉంటే ఎంత అనుకునేవు. పేనం పోయినా సంతకం పెట్టేది లేదు. నేల అసలుకే ఇచ్చేది లేదు. మీకు నేల ఇచ్చేసి మేము ఎట్టా బతకాలయ్యా? మా బతుకులు మమ్మల్ని బతకనియండి. ఇక్కడే సావనియండి. తూటాల్లాంటి ఈ మాటలు కలెక్టర్ చెవిన పడ్డాయో లేదో కారెక్కాడు కలెక్టర్. కారు దుమ్మురేపుకుంటూ వెళుతోంది. ఆ వెనకే జీవులు వాటిని చూస్తూ ఆవేదన, ఆక్రోశం కలగలిపిన గద్గద కంఠంతో తల మీద ఎద మీద బాదుకుంటూ రోదిస్తున్నాడు పెద్దబ్బ. అతనికి ధైర్యం చెబుతున్నట్లు అతని వెనక ఓ 25 మంది రైతులు నీ వెంటే మేమున్నాం, నీ బాధే మా బాధ అన్నట్లు అతనికి మద్దతిస్తున్నారు. ఆ మాటలు వింటున్న నాకు అంతా అయోమయంగా ఉంది. ఆ ఊర్లో త్వరలో రాబోతున్న కార్ల తయారీ సంస్థలో జనరల్ మేనేజర్గా చేరాను. వనరుల లభ్యత, భూసేకరణ, ఇతరత్ర పనుల నిమిత్తం క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఇక్కడికొచ్చాను. పనిలో పనిగా శేఖర్‌ను చూడాలనిపించి ఊర్లోకి వెళుతుంటే నా కంటబడింది ఈ దృశ్యం. డిగ్రీలో నేను, శేఖరు క్లాస్‌మేట్స్‌మి. డిగ్రీ పూర్తయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్‌గా పై చదువులు చదువుకుంటూ ఈ స్థాయికి రాగలిగాను నేను. ఉన్న ఊరొదిలి ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయడానికి ఇష్టం లేని శేఖరు వ్యవసాయం చేసుకుంటూ సొంత ఊర్లోనే సెటిల్ అయ్యాడు. ఊరి ముందు కనిపించిన ఈ దృశ్యం చూసి ఇక ఊర్లోకి వెళ్ళాలా వద్దా సందేహంతో అడుగు ముందుకు పడలేదు నాకు. వారి మాటలను బట్టి అక్కడి పరిస్థితి కొంచెం అర్థమవుతోంది. ఈ పరిస్థితిలో నేనొచ్చిన పని అంత సులభంగా అవుతుందన్న నమ్మకం నాకు లేదు. కాసేపటికి అక్కడ యుద్ధానంతరం నిశ్శబ్దం ఏర్పడింది. అప్పటి వరకు అరిచి అరిచి అలసిన పెద్దబ్బ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని ఎద్దుల బండిలో పడుకోబెట్టి అక్కడ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఒకరిద్దరు యువకులు. ఎద్దుల బండిలో ఆలస్యం అవుతుందని వారికి నచ్చజెప్పి నా కారు ఇచ్చి పంపించాను. అలా వారికి నేను దగ్గరయ్యాను. వారి మాటలు మరింత స్పష్టంగా అర్థమయ్యాయి. ఆ ప్రస్థానమంతా ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల గురించి. ఇదివరకు భూములమ్ముకున్న వారి వ్యధలే వినిపిస్తున్నాయక్కడ. శేఖర్ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే ఊరి జనమంతా వాళ్ళింట్లో సమావేశమయ్యి ఆ విషయమే చర్చిస్తున్నారు. అనుకోకుండా అక్కడ ప్రత్యక్షమైన నన్ను చూసి ఆశ్చర్యపోయాడు శేఖర్. కాసేపటికి అక్కడి పెద్దలకు నన్ను పరిచయం చేశాడు. మా కాలేజీ రోజులు, గతానుభవాలు మాట్లాడుకునేసరికి అక్కడి వాతావరణం కాస్త తేలికయింది. నన్ను చూసిన ఆనందం, ఆశ్చర్యం నుండి తేరుకుని
ముందస్తుగా సమాచారం లేని నా రాకకు కారణం ఏమిటన్నట్లు చూశాడు శేఖర్. ఎప్పుడో 5, 6 ఏళ్ల క్రితం మా ఊరెళుతూ మధ్యలో శేఖర్‌తో గంటసేపు గడిపాను. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావటం. ఇది అనుకోకుండా జరిగిన ప్రయాణం కాబట్టే శేఖర్‌కు సమాచారం ఇవ్వలేకపోయా అని అదే విషయాన్ని శేఖర్‌కు చెప్పాను. ఇంతలో కాఫీ, పలహారాలాంటి మర్యాదలు పూర్తయ్యాయి. నా వివరాలకేం గాని ఇంటా బయట ఏదో గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది తెలుసుకోవచ్చా? అన్నాను నా సహజ ధోరణిలో. శేఖర్ దీర్ఘశ్వాస తీసుకుని విడుస్తూ, అవునురా అంటూ సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో సెజ్‌మంటలు ఇంకా చిటపటలాడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తొలి దశలో కొంత భూమిని సేకరించి వాటికి నష్టపరిహారం చెల్లించినప్పటికీ కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. అదలా ఉంటే ఇటీవల ప్రభుత్వం ఆ చుట్టుపక్కల 5, 6 గ్రామాలను సెజ్ పరిధిలోకి తీసుకున్నట్లు ప్రకటించాక ఆ గ్రామాలు బాగా రగిలిపోతున్నాయి. ప్రభుత్వం ఏకపక్షంగా ఉన్నందునే ఈ నిరసనలు, ధర్నాలు. ఈ విషయంలో రైతులంతా ఒకే మాట, ఒకే నినాదం అంటూ ఏకమైనారు. మొదటి దశలో భూములమ్ముకుని, డబ్బు తీసుకుని ఖర్చు పెట్టేసిన వారి జీవితాలు ఏమవుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నారు. మధ్యవర్తుల మాటలు నమ్మి భూములమ్ముకుంటే అన్యాయమైపోతామన్న భయంతో వీరున్నారు. పరిహారం ఎంత ఇచ్చినా ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. 2 రోజుల క్రితం వరకు మా ఊరి పరిసరాలు సెజ్ పరిధిలోకి రావని చెప్పారు. కానీ ఈరోజు పేపర్‌లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటం, కలెక్టర్ గారు రావటం అన్నీ జరిగిపోయాయి. సెజ్‌కు భూములు ఇవ్వరాదని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని గ్రామ సభలో తీర్మానం చేశాం అంటూ ముగించాడు శేఖర్. నాకెందుకో ఇది శేఖర్ ఊహిస్తున్నంత పెద్ద సమస్య కాదని, ఈ విషయమై అక్కడి వారికి కొంత అవగాహన అవసరమని, దానికి ఇదే సరైన సమయమని, నేనొచ్చిన పని కూడా సులభమవుతుందని అనిపించింది. శేఖర్, గతంలో నేనోసారి మీ ఊరొచ్చాను గుర్తుందా? అడిగాను శేఖర్‌ని. అవునన్నట్లు తలూపాడు శేఖర్. నువ్వే చెప్పు. అప్పటికి ఇప్పటికి మీ ఊర్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదా! అక్కడక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలొచ్చాయి. కార్లు, స్కూటర్లు తిరుగుతున్నాయి. ఇంకొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మీ బాధ ఏమిటి? నువ్వు చెప్పేది నిజమే నేనొప్పుకుంటాను. మరి భూములు లేకుండా బతకటం ఎలా? అడిగాడు శేఖర్. శేఖర్, ఈ భూములు ఎన్నో తరాలుగా ఇక్కడే ఇలాగే ఉన్నాయి. ఈ భూముల్లో ఆకలి చావులు, ఆత్మహత్యలు తప్ప పంటలెప్పుడైనా పండాయా? ఉన్న భూముల్ని అయిన కాడికి తెగనమ్మి కొంతమంది టౌన్‌లో చిల్లర అంగళ్ళు పెట్టుకుని చేతి పనులు చేసుకుని బతికేస్తున్నారు అన్నాను నేను. ఈ నేలతో, ఈ గాలితో నాకున్న అనుబంధం నన్ను పట్టి బంధిస్తున్నాయిరా. భూమి నన్నెప్పుడు మోసం చేయదన్న నమ్మకం నాకుంది. ఏదో ఒక రోజు ఈ నేల సస్యశ్యామలం అవుతుందన్న ఆశ గూడా నాకుంది చెప్పాడు శేఖర్. శేఖర్, ఇక్కడ ఫ్యాక్టరీలు వచ్చి పారిశ్రామికీకరణ జరిగితే నిరంతరం అభివృద్ధి బాటలోనే నడుస్తుందంటారు మీరు. అయినా పారిశ్రామికీకరణ కంటే అదే పనిగా ఎవరో వచ్చి మన భూమిని లాక్కోవటం, మన అస్తిత్వాన్ని వదులుకోవటము అనుకుంటే ఎలా? అన్నాను. శేఖర్ మౌనంగా ఏదో ఆలోచిస్తూ నేను చెప్పేది వింటున్నాడు. కాసేపాగి, శేఖర్, భూమి ఒక సెంటిమెంట్ మాత్రమే నొక్కి చెప్పాను. గుంపులో నుండి ఎవరో ఒక యువకుడు గట్టిగా అరుస్తూ, ఏంటి సార్ వింటున్నాం గదా అని ఏమేమో మాట్లాడేస్తున్నారు? మా సెంటిమెంట్‌ల గురించి మీరు జెప్పాలా? మీలాంటోళ్ళు మాయ మాటలతో మమ్మల్ని పిచ్చోళ్ళని జేసి భూములు లాక్కొని ప్లాట్లు వేసి అమ్మేసి ఉడాయిస్తున్నారు. ముందు మీలాంటోళ్ళని ఊర్లోకి రానీయకుండా రోడ్డు మీద నుండి అట్టే తరిమేసుండాలి. ఆవేశంతో ఊగిపోతున్నాడు. రేయ్! నువ్వు మాట్లాడేది పద్ధతిగా లేదు. ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. అతన్ని గదమాయించాడు శేఖర్. అది కాదు శేఖరన్నా. అందరం ఉద్యమిస్తే తప్ప మన నేలను, మన ఊరిని కాపాడుకోలేం గదా! అన్నాడు అనునయంగా. ఆ కుర్రాడిని ఉద్దేశిస్తూ, ఉద్యమాలదేముంది ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. స్వతంత్రం రాకముందు నుండి నడుస్తున్నాయి. అయితే లక్ష్యం బలంగా ఉన్నప్పుడే ఉద్యమాలకు మనలాంటోళ్ళు బలైపోతుంటాం. అలా బలి కాకుండా మన పని మనం చేసుకుపోవటమే మన ఉద్దేశం అన్నాడు శేఖర్.
మా మాటలు ఇలా సాగుతుండగానే పెద్దబ్బను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన యువకుడు శేఖర్ దగ్గరకు వెళ్ళి, సమయానికి ఈ సార్ లేకుంటే మన పెద్దబ్బను మర్చిపోయి ఉండాల్సిందే శేఖర్ అన్న అంటూ శేఖర్‌కు, నాకు కృతజ్ఞతతో చూశాడు. ఈ సంఘటనలో నాకు అవకాశం కనిపించి, శేఖర్, పెద్దబ్బ మనకి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సరైన సమయానికి సరైన వనరులు మనకు అందుబాటులో ఉంటే, మనం దేన్ని కోల్పోమని చెప్పుకుపోతున్నాను. నా మాటలు వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా అనిపించినట్లున్నాయి. ఎవరికి వారే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. శేఖరు వారిని వారిస్తున్నాడు. నేను ఈ దశలో ఎవరికీ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. మళ్ళీ కొనసాగిస్తూ, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే భూములమ్ముకున్న వారికి ఉద్యోగాలు రావని, వచ్చిన డబ్బు వృధా అవుతుందని, జీవితాలు పాడవుతాయనే గదా మీ బాధ. అందుకనే మీకో పరిష్కారం సూచిస్తున్నా. భూములు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత భాగం అదే సంస్థలో పెట్టుబడిగా పెట్టి, వ్యాపారంలో భాగస్వాములవ్వండి. ఉద్యోగాలు చేయండి. ఇదివరకు మీ భూములలో పంటలు పండించి అన్నదాతలైన మీరు అవే భూముల్లో పెట్టుబడి పెట్టి పారిశ్రామికవేత్తలవ్వండి. మీ పొలాల్లో మీ చేతుల మీదుగా తయారైన వస్తువులు ప్రపంచం నలుమూలలకు వెళతాయి. ఈ అరుదైన అవకాశం వచ్చిన మీరెంతో అదృష్టవంతులు గదా! మాటలకేం సారు నీ కడుపు సల్లగా ఉంది. ఎన్నైనా మాట్లాడతావు. మనిషి పోతే పూడ్చేందుకు కూడా సొంత నేల లేకుండా జేసి, చేతి నిండా నోట్ల గట్ల బెడితే సరిపోతుందా? పెద్ద చెబుతుండావు పోవయ్యా! అన్నాడో మధ్య వయసాయన. అంతలో గుంపులో ఏదో కలకలం రేగింది. శేఖర్ ముఖంలో కాస్త ఆందోళన కనిపించింది. అక్కడున్న వారిని ఉద్దేశించి ఆగమని సైగ చేశాడు. నా వైపు చూసి, ఇది ఇక్కడ వారందరి అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అన్నాడు. నా మాటలు వారి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రగా చెబుతున్నారెవరో. అంతలోనే కాస్త అలజడి. అప్పటి వరకు మౌనంగా కూర్చున్న ఓ 60 ఏళ్ల పైబడ్డాయన గుంపులో నుండి అలాగే ముందుకొచ్చేసరికి, అప్పటి వరకు తలో మాట మాట్లాడుతున్న గ్రామస్తులంతా మంత్రం వేసినట్లుగా సైలెంట్ అయిపోయారు. క్షణకాలం నిశ్శబ్దం రాజ్యమేలింది. అతనొక నిమిషం అందరి వైపు చూశాడు. అయ్యా! ఇక్కడ జరిగేదంతా చూస్తున్నాను. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ సారు చెప్పిన విషయాలు తెలియకముందు నేను కూడా మీరు ఆలోచించినట్లుగానే ఆలోచించి మీకు మద్దతిచ్చాను. అయితే ఈ సారు చెప్పే విషయాలు లోతుగా ఆలోచించాల్సి ఉంది. ఈ విషయాలు మీకెంత అర్థమయ్యాయో నాకు తెలీదు. నేను మీ అంత చదువుకోలేదు. కాకపోతే నేను మా నాయన కాలం జూసిన, మా తరం అనుభవించిన, మీ తరాన్ని చాలా దగ్గరగా చూస్తున్నా. ఈ సారన్నట్లు ఈ 3 తరాల్లోనూ ఎన్నో మార్పులు చూసిన. నా విషయమే తీసుకోండి. నాకున్న 1 ఎకరం పొలంతోనే మా నాయన బతికే. నేను ఈ నేలతోనే బతుకుతున్నా. నా పిలకాయలకు అదే దిక్కు. ఇంకెక్కడి బాగు. 3 తరాలుగా ఈ నేల తల్లిని నమ్ముకొని, ఆ మట్టినే పిసుక్కుంటూ బతికేస్తున్నాం. ఈ మట్టిలోనే కలిసిపోతున్నాం. ఉద్వేగంతో అతనికి ఎక్కిళ్ళు. కంట్లో నీళ్లు పొంగుతుంటే ఒక్క క్షణం ఆగి భుజం మీద తువాలుతో కళ్ళు తుడుచుకున్నాడు. అతన్ని సముదాయిస్తున్నాడు శేఖర్. అంతలోనే తేరుకుని, నేను అంటున్నానని కాదు గాని, మీ బాగోగులు కోరే పెద్ద మనిషిగా ఒక విషయం చెబుతున్నాను. ఆ సార్ చెప్పినట్లు మనం మారక తప్పదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. మన సిర్రారెడ్డి తెలుసు గదా! 10 ఏళ్లకు ముందు తన నేలను అమ్మేసి మనవడిని ఢిల్లీ దాకా పంపించి పెద్ద చదువులు చదివించాడు. సిర్రారెడ్డిని అందరూ పిచ్చోడన్నారు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లగాడు బొంబాయిలో కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడంట. అందుకే ఆ సారు చెప్పే దాంట్లో తప్పు లేదని అనిపిస్తోంది నాకు. కాలంతో పాటు మనము మారాలి అంటూ తన అభిప్రాయం తెలియజెప్పాడు. అతని మాటలు అందరూ శ్రద్ధగా, అభిమానంగా వింటున్న ఫీలింగు కలిగింది నాకు. మాటల మధ్యలో తెలిసింది అతని పేరు రంగన్న అని. చాలా అరుదుగా మాట్లాడే రంగన్న ఆ ఊరి పెద్దగా, నిర్మొహమాటంగా, న్యాయబద్ధంగా మాట్లాడుతూ తీర్పులు చెబుతాడని, ఆయనంటే ఆ పంచాయతీలో అందరితో పాటు మండల స్థాయి అధికారులకు గూడా గౌరవం ఉందని చెప్పాడు శేఖర్. నాకు ఒకింత ఆశ్చర్యం వేసింది. టెక్నాలజీ, సోషల్ మీడియాల ప్రభావంతో తీరాల మధ్య ఉన్న అంతరాలు చెరిగిపోయి, పెద్ద, చిన్న తేడాలు లేని ఈ రోజుల్లో కూడా పిల్లలలో ఇంకా పెద్దల మాటలు
పెద్దల మాటలకు గౌరవం అలాగే ఉన్నందుకు ఎంతో గర్వించాను. నేను ఎంత వివరించి చెప్పినా నా మాట వినని గ్రామస్తులు రంగన్న మాటలకు ఎంత విలువ ఇస్తున్నారో చూశాక సంతోషంగా వెనుదిరిగాను. ఇది జరిగిన సుమారు 7, 8 ఏళ్ల తర్వాత ఒకసారి నేను మా ఊరెళ్తూ శేఖర్‌ను చూడాలనిపించి అటువైపు వెళ్ళాను. శేఖర్ వాళ్ళ ఊరికి వెళ్ళే దారి పొడవునా ఎత్తైన తాటి చెట్లు, చిన్న చిన్న గుట్టలు, పొదలు ఉండేవి. ఇప్పుడు అక్కడంతా ఫ్యాక్టరీలు, చిన్న చిన్న హోటల్స్ వచ్చాయి. ఎంత మార్పు! నా ఆలోచనలు అలా సాగుతుండగానే శేఖర్ వాళ్ళింటి ముందు ఆగింది కారు. లక్కీగా ఇంట్లోనే ఉన్నాడు శేఖర్. కరచాలనాలు, క్షేమ సమాచారాలు అయ్యాక తాను ఆ టైర్ల ఫ్యాక్టరీలో ఒక కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పాడు శేఖర్. శేఖర్ వైఖరిలో అదే నైరాశ్యం. ఆ విషయమే అడిగాను నేను. ఈ ఉద్యోగం నాకేం ఇష్టం లేదురా. నిజానికి నా భూమిలో పెట్టిన ఫ్యాక్టరీలో పనిచేయడంలో ఆనందం ఉంది. ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఈ ఫ్యాక్టరీలో నాలాంటి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తే అందరి బతుకులు బాగుపడతాయనుకున్నాం. నిజం చెప్పాలంటే స్వీపర్లు, కాంట్రాక్ట్ లేబర్ లాంటి పనుల్లో మాత్రమే ఇక్కడ వాళ్ళని తీసుకుంటారు. ఆ పై స్థాయి ఉద్యోగాలన్నీ బయట నుండి ఎవరో వచ్చి చేసుకుంటుంటారు. ఇదేమని అడిగితే ఇక్కడ వారికి స్కిల్స్ లేవంటారు. ఇప్పుడు ఆ దిశగా పోరాటాలు మొదలవుతున్నాయి. అక్కడ పరిస్థితి కొంతవరకు అర్థమైంది నాకు. మేము మాట్లాడుతుండగానే డబ్ డబ్ అని సౌండ్ చేసుకుంటూ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వచ్చి ఆగింది. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్‌లో ఉన్న కుర్రాడు బైక్ నుండి దిగుతూ స్టైల్‌గా కూలింగ్ గ్లాసెస్ తీస్తూ హాయ్ సార్ అంటూ నన్ను విష్ చేశాడు. కొద్దిసేపటికి గాని అతన్ని రికగ్నైజ్ చేయలేకపోయాను. అప్పట్లో పెద్దబ్బను హాస్పిటల్‌కి తీసుకెళ్లిన వాళ్ళల్లో ఇతను గూడా ఒకడు. ఉన్న కాస్త భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇలా తిరుగుతున్నాడు చెప్పాడు శేఖర్. ఎక్కడ పని చేస్తున్నావు? ఆ కుర్రాడిని అడిగాను నేను. మొన్నటిదాకా ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవాడిని సార్. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా. చాలా క్యాజువల్‌గా చెప్పాడు. పెద్దబ్బాయి ఎలా ఉన్నాడు? అడిగాను నేను. చనిపోయి 2 ఏళ్లయింది సార్ చెప్పాడు కుర్రాడు. ఇది సంగతి అన్నట్లు నా వైపు చూశాడు శేఖర్. ఆ వెంటనే రంగన్న గుర్తొచ్చాడు. అన్నట్టు రంగన్న ఎలా ఉన్నాడు? కనిపించలేదేం? గుర్తు చేసుకుంటూ అడిగాను నేను. పరిస్థితి ఏం బాగాలేదురా. ఒక ఫ్యాక్టరీకి నీళ్లు, రోడ్డు ఇచ్చే విషయంలో కంపెనీ వాళ్లకు, ఊరి వాళ్లకు మధ్య కాస్త సమస్య వచ్చింది. రంగన్న మాట అయితే ఊర్లో అందరూ వింటారని తెలుసుకున్న ఆ కంపెనీ వాళ్ళు రంగన్నను మేనేజ్ చేసి అతని చేత అందరినీ ఒప్పించే ప్రయత్నం చేశారు. రంగన్న అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2, 3 నెలలకు రంగన్న మీద రకరకాల కేసులు నమోదయ్యాయి. రంగన్న రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఉన్న పొలం అమ్మేసినా లాయర్లకు, కోర్టులకు సరిపోవటం లేదు చెప్పాడు శేఖర్. ఎలా ఉన్న రంగన్న ఎలా అయిపోయాడో చెప్తున్న శేఖర్ స్వరం గద్గదమైంది. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. మొహం అంతా ఎంతో బాధగా మారిపోయింది. నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. వర్షించేందుకు సిద్ధంగా ఉన్న కారు మేఘాల్లా బరువెక్కిపోయింది నా హృదయం. కళ్ళ నుండి ఉబికి వస్తున్న నీరు నా కళ్ళద్దాలపై పడి నా ముందు కనిపిస్తున్న దృశ్యాలన్నీ చెల్లాచెదురైపోయాయి. నాణేనికి మూడో వైపు ఇలా ఉండవచ్చన్న వాస్తవ రూపం రేఖామాత్రంగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తుండేసరికి నా దృష్టి మసకబారి మార్గం అస్పష్టంగా ఉంది. మిత్రులారా, కథ సమాప్తం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయటం మరవకండి. అట్లాగే సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో మళ్ళీ మరొక ఆడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.